జీవుడు పుట్టుక నుంచే కర్మ చేయడం మొదలు పెడతాడు తనకు తెలియకుండానే. ఒకటి లోపల గుండె కొట్టుకోవటం, జీర్ణ వ్యవస్థ తన పని తాను చేసుకొని పోవటం, బహిరంగాలు బహిర్గతం చేసే క్రియ జరగడం అనేది వాడికి తెలియకుండానే అవి మొదలైంది. దీనన్నిటికీ ముఖ్యంగా తోడు శ్వాసక్రియ అనేది కూడా జీవుడు పుట్టినప్పటి నుంచి మొదలైంది. ఆ తర్వాత నేను నాది అనుకొని నాకు ఇది కావాలి అని, ఆ కావాలి అన్న దాన్ని పొందేదానికి ఏ ఏ ప్రయత్నాలు చేస్తాడో అవన్నీ కర్మలైతాయి. మానవుడికి ఉన్న విచక్షణను వాడుకొని ఆ కర్మలు సత్కర్మలు ఏంటి, దుష్కర్మలు ఏంటి వేదం మనకు చెప్పి ఉంది. ఆ సత్కర్మలు చేసుకుంటూ పోయినప్పుడు కర్మ అంటదు. రెండవది కర్మ అంటకుండా ఉండాలంటే నేను చేస్తున్నాను అన్న భావన వదిలి సర్వం కృష్ణార్పణం సమర్పయామి అన్న సమర్పణ భావనతో కర్మలు చేసినప్పుడు ఆ కర్మలు కూడా ఎరుకతో మనకున్న విచక్షణ జ్ఞానంతో మంచి కర్మలే చేసుకుంటూ పోయినప్పుడు కర్మ పరిపక్వత, కర్మల యొక్క వినాశనము అనేది జరుగుతుంది.